పై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో బస్టాండ్కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు. బస్సు డ్రైవర్ అశోక్ ధర్నాను గమనిస్తూ ముందు ధాన్యం, మక్కలు కొనండి, తర్వాత పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అశోక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో డ్రైవర్ అశోక్పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. తనను వీధుల్లోకి రావద్దని, దీనికి సంబంధించి రిజైన్ లెటర్కు సంబంధించి కూడా మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు. దీనికి తనను డ్యూటీకి రావద్దని, ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, 5 డిపోలకు తనకు డ్యూటీ వేయొద్దని లెటర్ పంపినట్లుగా అశోక్ తెలిపారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తున్నారు నేను అడిగితే ఇంకా డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకుని తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగాను. అడిగితే డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకో, జగన్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంతా చెప్పినా వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది. రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముంచుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని వస్తాయి. 6 నెలల నుంచి కష్టపడి అంతా ముందైతే వడ్లు కొనండి అని అశోక్ అన్నందుకు మరి ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని కక్షపూరితంగా ఆయన సస్పెండ్ చేసే దిశగా నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం. అసలు ఈ తెలంగాణలో ప్రశ్నించే హక్కే లేదా? తెలంగాణ ఎట్లా వచ్చింది? ఇదే ఆర్టీసీ కార్మికులు, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా. ఆయన మాట్లాడలే, ఏ పార్టీని తిట్టలే, ఏ పార్టీ నాయకుని తప్పుదో పట్టలే. కనుక ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. నేను ఆర్ఎం గారిని, డిఎం గారిని నేను డిమాండ్ చేస్తాను. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మేమందరం ఆ అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.